హిందూ ధర్మంలో మాత్రమే ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే బహుళ దేవతారాధన. హిందువులెవరు అనేక మంది దేవతల్ని, ఎంతోమంది దేవతల్ని ఆరాధించరు, ఎక్కువ మంది దేవతలను ఆరాధించరు. మనకి దేవుళ్ళు ఎక్కువ అని ఇతరులు కొంతమంది విమర్శలు చేస్తారు. దేవుళ్ళు ఎక్కువ కాదు, ఒక దేవుడికి రూపాలు ఎక్కువ. ఎందుకు ఈ రూపాలు ఎక్కువ? ఒక దేవుడు ఒకే రూపంతో ఉండొచ్చు కదా, అంటే మనం ఉన్నాంగా ఒకే రూపంతో, జీవితాంతం ఒకే రూపంతో ఏడుస్తున్నాం కదా. ఈ రూపం ముసలిది అయిపోయేసరికి కంగారు పడి 100 రకాల రంగులు అద్దుతున్నాం, హంగులు చేస్తున్నాం. ఇక్కడ దేవుడు కూడా ఒక రూపంతో ఉంటే ఇలాగే ఉంటాడు, ఈ రూపాన్ని కాపాడుకోలేక చచ్చిపోతూ ఉంటాడు. అందుకని దేవుడు ఒక రూపంతో ఉండడు. పైగా ఒక తత్వం ఏమిటంటే తర్కం తెలిస్తే అర్థమవుతుంది. అనేక రూపాలతో ఉంటున్నాడు అంటే ఏ రూపమో లేనివాడే ఉండగలడు. ఒక రూపంతో ఉండేవాడు రెండో రూపం ధరించలేడు. నాటకంలో నటుడు ఎవరో వెంకట్రావు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన రామరావణ యుద్ధంలో రావణాసురుడు పాత్ర వేస్తాడు. వెంకట్రావు గారు రావణాసురుడు పాత్ర వేగానే రావణాసురుడు అయ్యాడు. ఎంతవరకు అయ్యాడు? వేదిక మీదే అయ్యాడు. అది కూడా రంగు వేసుకున్నంతవరకే అయ్యాడు. ఇంటికి వెడితే మళ్ళీ వెంకట్రావే. నేను ఇంటికి వెళ్ళాక రావణాసురుడు అంటే వాళ్ళు ఆవిడ, నువ్వు నాకెందుకురా, నాకు రాముడు కావాలంటుంది ఆవిడ. ఆయన రావణాసురుడు పాత్ర కాసేపు ధరించాడు, కానీ నిజానికి వెంకట్రావే. అంచేది ఒక రూపంలో ఉన్నవాడు రెండో రూపాన్ని తాత్కాలికంగా ధరించగలడు కానీ శాశ్వతంగా ఉండలేడు. అది సాధ్యం కాదు. కానీ ఏ రూపము లేనటువంటి ఒక అపురూపమైన మహాతత్వం శాశ్వతంగానే అనేక రూపాలు ధరించి కనపడగలదు. అది భ్రమ అయినా మనం కూడా ఆ భ్రమలోనే ఉన్నాం కాబట్టి అది సత్యమే అనిపిస్తుంది. అందుకే శంకరాచార్య బ్రహ్మ సత్యం జగన్మిథ్య, సత్యమైనది పరబ్రహ్మమే, అది ఈ మిథ్యా రూపాలన్నీ ధరించింది. మన రూపాలన్నీ మిథ్య అని తెలుసుకోవడమే తత్వం. చిత్రమైన మాట, ప్రత్యేకమైన మాట. తత్ త్వం అనే 2 మాటలు కలిస్తే వచ్చింది ఇది. దాన్ని ఇంగ్లీష్లో ఫిలాసఫీ అన్నారు, ఇంకా ఇతర భాషల్లో ఏదేదో అన్నారు, ఆధ్యాత్మికత అన్నారు. అవి ఏవి సరైన మాటలు కావు. తత్వం ఒక్కటే సరైన మాట. తత్వం, తత్ అంటే ఆ పరబ్రహ్మ పదార్థం, త్వం అంటే నువ్వు, ఆ పరబ్రహ్మ నువ్వే అని చెప్పడమే తత్వం. అందుకే తత్వం అంటారు. దీనికి ఫిలాసఫీ సరైన అనువాదం కాదు. చాలా తెలుగు సంస్కృత పదాలకి ఇంగ్లీష్ పదాలు మనం అనువాదంగా చెబుతాం గత్యంతరం లేక. మంగళసూత్రం అనువాదం ఏమిటి? వాడు బతుకు మంగళసూత్రమే లేదు, వాడి భాషలో పదం ఎందుకు ఉంటుంది? సీక్రెట్ థ్రెడ్ అంటాడు వాడు తలకాయ. సీక్రెట్ థ్రెడ్ ఏమిటి? పసుపు రాస్తే సీక్రెట్ థ్రెడ్డే, కానీ పసుపు రాసిన ప్రతితాడు మంగళసూత్రం కాదు. తోరం కట్టేటప్పుడు కూడా పసుపు రాస్తారు. ఏది పవిత్రం చేయాలన్నా పసుపు రాస్తారు. యజ్ఞోపవీతానికి కూడా పసుపు రాస్తారు. అంతమంది యజ్ఞోపవీతం మంగళసూత్రం అవుతుందా? మంగళసూత్రమే, దానికి లెక్క ఉంది. ఇంగ్లీష్లో దానికి పదం అనువాదం వెతకూడదు, ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మంగళసూత్రమే లేదు, పదం ఎక్కడి నుంచి ఉంటుంది? అంచేతను తత్వం అనే మాటకి ఇంగ్లీషులో కానీ ఇతర భాషల్లోనూ కానీ ఉండే అనువాదాలు ఉన్నాయి, అవి సరైనవి కావు. సంస్కృతంలో సహజంగా పుట్టిన ఈ మాట ఒక్కటే తత్వం సరైంది. ఎందుకంటే తత్వం అది నువ్వే. అంచేత మనం ఇవాళ శివతత్వం తెలుసుకుంటున్నామంటే ఆ శివుడు నువ్వే అని తెలుసుకోవడానికి. రామతత్వం తెలుసుకున్నామంటే ఆ రాముడు నువ్వే అని తెలుసుకోవడానికి. రామతత్వం, రాముడు నువ్వే. కృష్ణతత్వం తెలుసుకున్నాము అంటే ఆ కృష్ణుడు నువ్వే అని తెలుసుకోవడానికి. మొత్తం మీద అంతా సమన్వయం చేసుకుంటే ఏది పరమాత్మగా మనం భావిస్తున్నామో అదే జీవాత్మ. రెండింటి మధ్య తేడా ఏమీ లేదు. వ్యష్టి సమష్టి. ఒక ధాన్యపు గింజకి ఒక ధాన్య బస్తాకి ఉండే తేడాయే జీవుడికి దేవుడికి ఉండే తేడా. ఒక గింజ వేరు, ఒక బస్తా వేరు. ఒక వస్తువు వేరు, 10 వస్తువులు పేర్చింది వేరు. ఒక పువ్వు వేరు, పూల దండ వేరు. పువ్వు జీవుడు, పూల దండ దేవుడు, అంతకంటే ఏం లేదు. ఈ జీవులందరూ ఈ పువ్వులన్నీ కలయిక లేకపోతే ఇక్కడ దండ అయ్యే అవకాశం లేదు. జీవులందరూ ఇన్ని రూపాలతో లేకపోతే దేవుడు కూడా ఉండే అవకాశం లేదు. ఇన్ని జీవుల రూపాల్లోనూ మనకు కనిపిస్తున్నది ఒకే దైవం, తత్వం, అది నువ్వే. అందుకే మన సంప్రదాయంలో, హిందూ సంప్రదాయంలో, వైదిక సంప్రదాయంలో భగవంతుడికి పేరు పెట్టలేదు. శివుడు, రాముడు, కృష్ణుడు అన్నీ మనం పెట్టుకున్నవే. ఆయా రూపాల్లో భగవంతుడు పుట్టాక పెట్టుకున్నాం అంతే. ఇప్పుడు లోకంలో శివుడు, రాముడు, కృష్ణుడు అక్కర్లేదు. ఎవరైనా మనకి ఒక మహత్తరమైన ఉపకారం చేస్తే ఆయన దేవుడు అండి బాబు అంటారు. ఆయన పేరు కూడా దేవుడే, మనం పెట్టాం కదా.
అలాగే మన ఒక్కరికి కాకుండా లోకానికంతటికీ ఉపకారం చేసిన మహానుభావులకి రాముడని, కృష్ణుడని, శివుడని, అయ్యప్ప స్వామని, సాయిబాబా అని, సరస్వతి అని, లక్ష్మీదేవి అని రకరకాల పేర్లు పెట్టారు. ఆ దేవతల తత్వం అంతా ఒక్కటే, అది ఆత్మతత్వం. అది తెలుసుకోవడానికే అంటే ఏమీ లేనివాడు శివుడు, ఏమీ అక్కర్లేనివాడు శివుడు. మీరు ఈ దేవాలయాల్లో అన్నీ దర్శించారు కదా, గణపతిని చూశారు, రామచంద్రమూర్తిని చూశారు, హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా పెద్ద వ్యవస్థతో ఉన్న రామచంద్రమూర్తిని చూశారు, పక్కన బాబా గారిని చూశారు, ఇంకా శివుని చూశారు, కృష్ణుని చూశారు, ఎంతోమంది దేవతలను ఇక్కడ చూస్తున్నారు కదా. ఆ విగ్రహాల ఆకారంలో ఉండే తేడా గమనించండి, తెలుస్తుంది. మన ఊరికే విగ్రహం కనపడగానే ఏదో అర్చన చేసి కొబ్బరికాయ కొట్టు వచ్చేయడం కాదు. ఒక్క నిమిషం ఇక్కడ మన చూడనిస్తారు కాబట్టి చూడాలి. తిరుపతిలో అయితే చూడనిస్తారా? కాశీలో అయితే చూడనిస్తారా? తిరుపతిలో మనకు దొరికేసరికే అవకాశం చాలా ఆలస్యం అయిపోతుంది. లఘు దర్శనం అంటే ఇంకా అతి తక్కువ, మహాలఘు దర్శనం అంటే మెడపట్టుకు ఎంటడమే, ఉండేవారు అక్కడ. పోనీ కాశీలో చూద్దామని పెడతామా, అక్కడికి వెళ్ళగానే ఆ చిన్న శివలింగం దగ్గర నోటి నిండా కిళ్ళి వేసుకుని కూర్చుంటాడు ఒక మహానుభావుడు. వాడికి నమస్కారం, వాడిని భరిస్తున్నందుకు శివుడికి నమస్కారం. కూర్చుని తినసవుతావు తినసవుతావు తినసవుతావు, మేము అనుభవించాం ఈ అవస్థ. వాడికి 300 కావాలి, శివుడు అక్కర్లేదు. అక్కడున్న శివుడిని చూడడం కోసం మనం ఎక్కడి నుంచి పరిగెత్తి కొడుతున్నాం. అంత దగ్గరలో ఉన్న పూజారికి ఏం కావాలంటే తీన్సో కావాలి, శివుడు అక్కర్లేదు. తీన్ సౌ దేవ్, తీన్ ఆంఖ ఉన్న శివుడు అక్కర్లేదు, వాడు తీన్ సౌ దేవ్ మన జేబులోంచి లాగేస్తూ ఉంటాడు. ఇంకోటి అక్కడ పాల గ్లాసులు పట్టుకుని నిలబడతాడు, పాలు పోసేయి 10 రూపాయి దేవు 10 రూపాయి దేవు 10 రూపాయలు. వీడికి 10 రూపాయి కావాలి, వాడికి తీన్సో కావాలి, శివుడు ఎవరికి అక్కర్లేదు. ఈ పోసి 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 తోమి 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 కాశీలో లింగం 3 అడుగులు ఉండేది 3 అంగుళాలు అయింది. నమశివాయ.